హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేంటంటే ఈరోజు నేను కొన్ని టిప్స్ చెప్తాను మన ఫోన్ ఛార్జింగ్ ఫాస్ట్ అవ్వడానికి. సో నేను 4 టిప్సే చెప్తాను. సో ఈ టిప్స్ మీరు తప్పకుండా పాటించండి. సో ఫాస్ట్ అంటే మరి ఎక్కువ ఫాస్ట్ అనేది అవ్వదు, మీకు మునుపటి కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో టిప్స్ నేను చెప్తాను, అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి మీ మొబైల్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేయండి, లేకపోతే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ చేయండి. సో ఏది ఛార్జ్ చేసినా ఒకటే అనమాట మీరు. సో ఏరోప్లేన్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తున్నామంటే, ఇప్పుడు మన ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయకపోతే మన మొబైల్లో సిమ్ ఉంటుంది కదా, సో మన సిగ్నల్ టవర్ నుంచి సిగ్నల్స్ అనేవి అందుతూనే ఉంటాయి అనమాట మన ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయకపోతే. సో మనం ఇప్పుడు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేస్తున్నాం కాబట్టి మనకి మొబైల్ టవర్ నుంచి సిగ్నల్స్ రావు. సో మనకు బ్యాటరీ మీద ప్రెషర్ తగ్గుతుంది, బ్యాటరీ పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. టిప్ నెంబర్ 2 వచ్చేసి మన ఫోన్ ఎప్పుడు కూల్గా ఉంచుకోవాలి. సో ఇదేంటి ఛార్జింగ్ ఫాస్ట్ అంటే కూల్ అంటున్నారా? ఎస్, ఇది కూడా ఒక కన్సర్నే మనకి ఛార్జింగ్ స్లో అవ్వడానికి. సో ఫోన్ కూల్గా ఉంచుకోవాలంటే మీరు మీ కేస్ కానీ లేకపోతే మీ మొబైల్ కేస్ దాన్ని రిమూవ్ చేసేసి ఛార్జ్ చేయండి అనమాట. సో కూల్ ప్లేస్లో ఛార్జ్ చేయండి. సో మీరు బయట ప్లేస్లో ఛార్జ్ అయితే చేయమాకండి. సో దీనివల్ల కూడా మీకు బ్యాటరీ కొద్దిగా ఛార్జింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. టిప్ నెంబర్ 3. సో టిప్ నెంబర్ 3 వచ్చేసి డోంట్ కీప్ యువర్ మొబైల్ బిలో ఛార్జింగ్ 20%. మీరు మొబైల్ 20% కంటే మీరు ఎప్పుడు తక్కువలో ఉన్నప్పుడు వాడవాకండి. ఎందుకంటే మన బ్యాటరీ 20% కంటే ఎక్కువ తగ్గితే మన బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు 100% ఛార్జింగ్ పెట్టి ఒక 3 అవర్స్ వాడారనుకోండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. సో మీరు 20% కంటే ఒక 5% దాకా వాడారంటే మీకు 1 అవర్ 4 అవర్స్ 3 అవర్స్ రావాల్సింది మీకు చాలా 15 మినిట్స్ అట్లా రిడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడు బ్యాటరీ 20% కంటే ఎక్కువ అబోనే ఉంచాలి. టిప్ నెంబర్ 4 వచ్చేసి యూజ్ ఏ ఫాస్ట్ ఛార్జర్ అవుట్పుట్ 5 volts 2 amperes అనమాట. సో ఒకవేళ మీరు మీ మెయిన్ ఛార్జర్ లేకపోతే మీరు ఫాస్ట్ ఛార్జర్ అనేది ఉండాలన్నమాట మీకు. సో ఆ ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసి 5 volts 2 ampere ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీ మొబైల్ అనేది ఛార్జింగ్ ఫాస్ట్ అవుతుందన్నమాట. సో ఇవి కాస్ ఈ 4 టిప్స్ వచ్చేసి ఈ 4 టిప్స్ ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతాయి. మునుపటి కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్